ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉంటుందేమో కానీ టమాటాలు లేని ఫ్రిడ్జ్ మాత్రం ఉండదేమో. నేను ఏమి కూర వండాలని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే 2 టమాటాలు ఒక ములక్కాడ కనిపించిందండి. అందుకే నాకు వేసవకాలం అందరూ ఇష్టంగా కాసుకునే టమాటా పప్పుచారు గుర్తొచ్చింది. వెంటనే కొంచెం పెసరపప్పు వేసి ఉడికించేసుకుని టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మరిగించుకున్నాను. తర్వాత ఈ పప్పుచారులోకి నేను వడియాలు వేపేసుకుంటున్నాను. 2 పిండి వడియాలు, 2 గుమ్మడికాయ వడియాలు, 2 చల్లమిరపకాయలు కూడా వేయించేసుకుని తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఈ పెసరపప్పుచారు వేసవకాలంలో ఒంటికి బాగా చలువ చేస్తుందండి. వేసవకాలం ఏ కూర తినాలనిపించినప్పుడు ఇలాగ 2 టమాటాలు వేసి పెసరపప్పుచారు పలచగా కాసుకుని తింటే చాలా బాగుంటుందండి. తొందరగా అరుగుతుంది కూడా, వేడి చేయదండి, ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఈ తాలింపులోకి నేను కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను. అలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఈ టమాటా పప్పుచారు రెడీ అయిన తర్వాత నేను బయటికి వెళ్ళి డీమార్ట్కి కొన్ని సరుకులు తీసుకున్నాను. పూజ కడకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ కావాలండి, అవి తెచ్చుకోవడానికని వెళ్ళాను. అంతేనండి ఈరోజు మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.